వెంటనే వెళ్ళి మీ నాన్న తీసుకురా. ఇప్పుడు కాదు, ఆఫీస్ పని అయిన తర్వాత. అలాగే సార్. వెళ్ళు. బాబా సార్, కూర్చోమంటున్నారు. పదా. ఇంతకు వచ్చిన పని ఏమిటో? వచ్చిన పని ఏమిటో అని అడుగుతున్నారు. రమ్మన్నారన్నావుగా? అవును అన్నారుగా. రమ్మనమంటే విషయం ఏమిటో అడగకుండా కూర్చుంటే ఏమిటి అర్థం? అవునండి, విషయం ఏమిటో అడగకుండా కూర్చుంటే ఏమిటి అర్థం? అడుగు. పిల్లల వయసు పెరిగిపోయిందిగా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. మరి దానికి నన్నేం చేయమంటావు? దానికి ఆయన ఏం చేయమంటావు అని అడుగుతున్నారు. వినిపించిందిలే, ఏదో చేస్తాడనేగా చెప్పి తీసుకొచ్చావు. ఏదో అంటే వివరాలేవా? నేనేం చేస్తాడు, నేనేం చేయాలి? నువ్వేం చేస్తావు, ఆయన ఏం చేయాలి అని అడుగుతున్నారు. అదే ఆయన పెళ్లిళ్ళు చేస్తారట, మిమ్మల్ని ధన సహాయం చేయమంటున్నారు. ఆయన మాట అనలేదు. అన్నారు అది మీరు వినలేదు. అవును, వాడు ఆ సహాయం చేస్తే చాలు. సహాయం ఎంతకాలం అడగమని చెప్పరా? నిన్నే అడగమని చెప్పు. సంబంధాలు చూసి దాన్ని బట్టి చెప్తాను. సరే సరే, ఆ ఏర్పాట్లు ఏవో త్వరగా చూసుకుని కబురు చెయ్యి. అమ్మాయ్యా, ఇంకా సంబంధాలు చూసేయడం, ముహూర్తాలు పెట్టించేయడం, పెళ్లిళ్ళు చేసేయడం. చెప్పు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా. లేరయ్యా కాదమ్మా, వేరయ్యా. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అమ్మా, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా. వస్తున్నా పద. అన్నపూర్ణ, నాకు ఉద్యోగం దొరికింది. అన్నపూర్ణ, పెద్ద షుగర్ ఫ్యాక్టరీలో. అలాగా? అవును, పెద్ద జీతం, పెద్ద హోదా. నిజంగా రెడ్డి గారు నీతో అన్న మాట నిలబెట్టుకున్నారు. మన పాలిటి దేవుడు కదా. అవునండి. చూడు, ఆ ఫ్యాక్టరీ నుంచే ఫోన్ చేస్తాను కుటుంబరావు. నాకెక్కడా ఉద్యోగం దొరకకుండా చేశాడు. ఇప్పుడేం చేస్తాడు? ఏం చేస్తాడా చూస్తాను. ఇన్నాళ్ళు నా గుండెల్లో రగులుతున్న మంట ఇవాళతో చల్లారిపోయింది. అన్నపూర్ణ, అన్నపూర్ణ ఏమైంది? గుండెల్లో మంటగా ఉందండి. నువ్వేం రెస్ట్ తీసుకో. పిల్లలకి అన్నం నేనుండి పెడతాను. అమ్మ అసలు లేవటం లేదనా? రానన్నా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఏ అలా ఉన్నావే? ఇంట్లో బాగుండలేదండి. ఏమండి, ఇక మీదట నేను ప్రైవేట్లకు వెళ్ళలేనండి. కబురు పంపుతారా? ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రైవేట్లో మాత్రం ఎందుకు మానే? నీకు అభ్యంతరం లేకపోతే స్కూల్ కూడా మానే. మానేస్తాను. మీరు ఉద్యోగంలో చేరాక. వచ్చే నెలలోనేగా నేను చేరేది. చేరిన నెలకు కానీ జీతం రాదుగా. ఇంకా 2 నెలలు నీకు ఇవ్వరు. అవును, ఈ బరువు ఇంకా 2 నెలలు. అనుకున్నా నీకేం చేస్తాను? ఎక్కడ ఇవన్నీ? ఈ రోజు నా మొట్టమొదటి జీతం అనుకున్నాను. ఇవి పిల్లలకి, ఇవి నీకు. నాకు ఇష్టండి ఇవన్నీ. ఇక్కడ నుంచి ఇంట్లో ఉండేదాన్నిగా. ఇంట్లో ఉంటే కట్టుకోరా? ఏమైనా సరే నువ్వు కట్టుకోవాల్సింది. వస్తుంది. అన్నపూర్ణ, పెళ్ళైన నాటి నుంచి ఈ రోజు వరకు నీకేమైనా తెచ్చాను? చివరికి మీ తమ్ముడు తెచ్చిన చీర కూడా అమ్మేశాను. నా కోసం నువ్వు కట్టుకోవాల్సింది. తీసుకో.
అత్యాశయాలతో మనకు మనమే అన్యాయం చేసుకుంటాం. కావాలని కోరికను చంపుకోవడం తెలివి తక్కువతనం అనిపిస్తుంది. ఇక నుంచి మనం వేరుగా ఉండవలసిన అవసరం లేదు. భార్య అనే స్థానం నీది. అన్నపూర్ణ, అన్నపూర్ణ, నీ బాధ నాకు తెలుసు. ఆడది నోరు తెరిచి అడగలేదంట. మగవాడినయ్యుండి నీ కోరికను చంపేశాను. భర్తనయ్యుండి నీకు ఏ సుఖాన్ని ఇవ్వలేకపోయా. అన్నపూర్ణ, ఏడుస్తున్నావా? సరే, నీకిష్టం లేకపోతే ఇక మీదట ఎప్పుడు నువ్వు లాగరా, నువ్వు తాడు లాగి పట్టుకో. నువ్వు లాగరా, నువ్వు లాగుతా ఉండు, నువ్వు వదలగా. రాము, ఆ మంత్రం వస్తుంది. బాబు, నువ్వు బయటికి రాలేను. ఇంతమంది పిల్లలు తండ్రిగా మిమ్మల్ని కంగ్రాట్ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ మీరు తండ్రి కాబోతున్నారు. ఏమిటి మీరని? ఆవిడ గర్భవతి? అవును. బియ్యము పాలడబ్బా పంపిస్తానన్నాను కదా. పాల డబ్బా వచ్చింది, బియ్యం వచ్చాయి. ముందు మీరు తాగండి. అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పండి. ఏమైంది? నువ్వేం రెస్ట్ చేసుకో. పిల్లలకన్నా నేను పడతాను. అన్నపూర్ణ, ఏడుస్తున్నావా? సరే, నీకు ఇష్టం లేకపోతే ఇక మీదట ఎప్పుడు